బలహీనుల బతుకు మార్పు కోసం చైతన్యమే మార్గం. ఇంటింటికి చైతన్య దీప్తిని వెలిగించండి. ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. బలహీనుల బతుకు మార్పు కోసం చైతన్యమే మార్గమని, ఆ మార్గంలో ప్రతి దళిత వాడలోని ఇంటింటికి చైతన్య దీప్తిని వెలిగించాలని కార్యకర్తలకు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం మంత్రాలయం మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణంలో కేవీపీఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం కేవీపీఎస్ మండల ఉపాధ్యక్షులు జి అంజీ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు హెచ్ జయరాజు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో బుధవారం ఏర్పడబోయే నూతన ప్రభుత్వానికి స్వాగతం తెలియజేస్తున్నామన్నారు. తరతరాలుగా హక్కులకు దూరంగా ఉంచబడుతూ అభివృద్ధి లేమితో జీవిస్తున్న అణగారిన దళితుల బతుకు మార్పు కోసం నూతన ప్రభుత్వమైన దృష్టి పెట్టాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో గెలుపోటములు సహజమన్నారు. కానీ మంత్రాలయం మండలంలోని కొన్ని గ్రామాలలో గెలిచిన ఓడిన రాజకీయ పార్టీల నాయకులు దళితులు మాకు ఓటేయలేదంటూ దళితులపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిసిందన్నారు. అలాంటి అసాంఘిక శక్తులపై పోలీసులు అట్రాసిటీ కేసులు నమోదు చేసి దళితులకు రక్షణ కల్పించాలన్నారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన రహస్య ఆయుధమని, అది ఎవరికి వేయాలనేది ఓటర్ నిర్ణయించుకుంటారన్నారు. బలహీనులుగా ఉన్న అణగారిన దళితుల బతుకు మార్పు కోసం వారికి చైతన్యాన్ని కల్పించడం ఒకటే మార్గమని, ప్రతి కేవీపీఎస్ కార్యకర్త ప్రతి దళితుడి ఇంటికి వెళ్ళి చైతన్యాన్ని కల్పించే బాధ్యత తీసుకోవాలన్నారు. పార్టీలు ఏవైనా, ప్రభుత్వం ఏదైనా మన సమస్యల పరిష్కారం కావాలంటే చైతన్యంతో ప్రశ్నించడం తప్ప మరో మార్గం లేదని, అదే మనకు చరిత్ర నేర్పిన పాఠమన్నారు. సమావేశం అనంతరం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మంత్రాలయం మండల నూతన మండల అధ్యక్షులుగా హెచ్సి ఈరన్న, మండల ప్రధాన కార్యదర్శిగా డి అంజీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్ష సహాయ కార్యదర్శులుగా సురేష్, మారెప్ప, దేవసహాయం, దేవదానం, నరసన్న, కమిటీ సభ్యులుగా ప్రకాశం, అబ్రహం, ఇసాక్, అంజనేయులతో పాటు మరో 10 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోరాడతాం అంటరానితనానికి వ్యతిరేకంగా, పోరాడతాం సామాజిక సమానత్వం కోసం, పోరాడతాం ఆర్థిక సమానత్వం కోసం, పోరాడతాం రాజకీయ సమానత్వం కోసం.